చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాసేపట్లో చంద్రబాబుతో భేటీ కానున్నారు. పార్టీలో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని ఆమంచి చెబుతున్నారు. ఆమంచి పార్టీ మారతారన్న ప్రచారం మధ్య ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. రోసయ్య ముఖ్య అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమంచి తదనంతర రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశంలో చేరారు. స్థానిక టీడీపీ నేతలతో ఆమంచి ఇమడలేకపోయారు. పైగా అధినాయకత్వం కూడా తనకు పోటీగా ఉన్న నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తన ప్రత్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి, తెలుగు మహిళా అధ్యక్షురాలి పదవి కూడా ఇచ్చారు. ఇది ఆమంచికి నచ్చలేదు. ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, ఆమంచి వ్యవహారంపై పార్టీ వైఖరి ఎలా ఉంది? నరేష్, ఆమంచి కృష్ణమోహన్ మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రిని కలవబోతున్నారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ వర్గాలు కూడా ఈ అంశాన్ని ధృవీకరించాయి. అయితే ఇంతవరకు అయితే మాత్రం ఇంకా ఆమంచి కృష్ణమోహన్ ఎక్కడికి శాసనసభకు రాలేదు. ముఖ్యమంత్రి ఈ రోజు సాయంత్రం 4:30 గంటల వరకు కూడా శాసనసభలో ఉన్న తన కార్యాలయంలోనే అందుబాటులో ఉంటారని చెప్తున్నారు. ఎందుకంటే కడప జిల్లా జమ్మలమడుగు, కర్నూలు పంచాయతీలు ఉండటంతో ఆయన ఈ రెండింటినీ పూర్తి చేసుకున్న తర్వాతనే విజయవాడకు బయలుదేరతారని చెప్తున్నారు. అందువల్ల ఆమంచి కృష్ణమోహన్ ఇక్కడికే వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తారని కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ వర్గాలు చెప్పాయి. ఆమంచి కృష్ణమోహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తర్వాత ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు అని చెప్పి పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ కొన్ని రోజుల నుంచి కూడా తాను తెలుగుదేశం పార్టీలో ఇవ్వలేకపోతున్నానని పదే పదే పార్టీ వారికి చెందిన నేతల వద్ద పార్టీ రాష్ట్ర కార్యాలయ వర్గాల దగ్గర కూడా వ్యాఖ్యానించారు. ఇందులో ప్రధానంగా ఆయన 2 అంశాలను ప్రస్తావిస్తున్నారు. గత ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా నవోదయం పార్టీ వైపు నుంచి గెలుపొందినప్పటికీ ఆ తర్వాత తెలుగుదేశంలో పార్టీలో చేరిన తర్వాత తనకు ప్రత్యర్థిగా ఉన్న పోతుల సునీతకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు ఆ తర్వాత ఆమెకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పదవి కూడా ఇచ్చారు. దీంతో పాటు స్థానికంగా ఉండే తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా తనకు సహకరించడం లేదు అని చెప్పి ఆమంచి కృష్ణమోహన్ పదే పదే చెప్తున్నారు. దీనివల్ల రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వర్గాలు తనకు సహకరించవనే ఆందోళన కూడా ఆయనలో కనిపిస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలిపితే తనకు వచ్చే ఓట్లతో, అంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే లేదా నవోదయం పార్టీ తరఫున పోటీ చేస్తే తనకు వచ్చే ఓట్లతో నెగ్గడం కష్టం అనే విశ్లేషణ కూడా ఆయన అనుచరులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న అనుచరులతోనూ పార్టీ నేతలతోనూ కొంతమంది మాట్లాడి పార్టీలో ఇమ్మడలేకపోతున్నానని అందుకు ఉన్న కారణాలను కూడా వివరించారు. అయితే కొంతమంది మాత్రం జనసేనలోకి వెళ్లాలని సూచించినప్పటికీ ఆయన జనసేనలోకి వెళ్లేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు చెందిన మంత్రి సిద్ధా రాఘవరావును ఆయన వద్దకు రాయబారం కోసం పంపించారు. దాదాపుగా 2 గంటల సేపు మాట్లాడిన అనంతరం ఆయన వచ్చి తనను కలుసుకోవాల్సిందిగా సీఎం సూచించారు. ఈ లోపు మంత్రి లోకేష్ కూడా మాట్లాడినట్టు చెప్తున్నారు. లోకేష్ ఇటీవల చీరాల నియోజకవర్గంలో పర్యటించి వెళ్లారు. అయితే ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్ మరి కొద్దిసేపట్లో వచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడతారు అని చెప్తున్నారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన అనంతరం ఆమంచి కృష్ణమోహన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అయితే ముఖ్యమంత్రి ఇంకా శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు. అవి అయిపోయిన తర్వాత వచ్చిన విజిటర్స్ ను కలుసుకొని ఆ తర్వాత కడప జిల్లా జమ్మలమడుగు పంచాయతీ, ఆ తర్వాత కర్నూలు పంచాయతీ పూర్తయిన తర్వాతనే ఆమంచి కృష్ణమోహన్ తో మాట్లాడే అవకాశం ఉంది. లేదా ఈ లోపు కృష్ణమోహన్ వస్తే మాట్లాడతారు అని చెప్పి పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. నరేష్, రామారావు, అయితే ఆమంచి పార్టీలో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు? ఆయన వర్గం ఏమంటోంది? పార్టీలో ప్రధానంగా ఆయన స్థానికంగా ఉండే వర్గీయులు తనను కలుపుకోవటం లేదు అనేది ఒకే నంబర్ 1. నంబర్ 2, పోతుల సునీతకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు ఆ తర్వాత ఇటీవల రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాల పదవిని కూడా ఇచ్చారు. ఈ పదవులు ఇవ్వడంతో పాటు ప్రకాశం జిల్లాకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో కూడా ఈయనకి సఖ్యత లేదు. అందువల్లనే ప్రధానంగా ఈ 3 అంశాలను కూడా ఆయన పదే పదే ప్రస్తావిస్తున్నారు. తనను కలుపుకు వెళ్ళటం లేదు అని, తాను ఇమ్మడలేకపోతున్నాను అని కూడా చెబుతూ వస్తున్నారు. నిన్న కూడా అనుచరుల వద్ద ఇదే అంశాన్ని ఆమంచి కృష్ణమోహన్ ప్రస్తావించారు. నరేష్, రామారావు, చంద్రబాబుతో భేటీ తర్వాత ఆమంచి అంటే
తన వైఖరి మార్చుకునే అవకాశం ఉందా? ఎట్లాంటి హామీ ఇవ్వబోతున్నారు చంద్రబాబు? అయితే ఇరు వర్గాల్ని పిలిచి మాట్లాడే అవకాశం ఉందా? ఎవరైతే ఆమంచి ప్రత్యర్థిగా ఉన్నారో అటుపక్క పోతుల సునీత. చంద్రబాబు మాత్రం ప్రస్తుతం స్పష్టమైన హామీ ఇస్తారు అని చెప్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని పార్టీ చీరాల్లో ఉండే పార్టీ వర్గాలు కూడా ఆయనకు పనిచేసే విధంగా చూస్తాను అని చెప్పి సీఎం చెప్పే అవకాశం ఉంది. పార్టీ అన్నాక విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరితో కూడా కలుపుకు వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉంది అని కూడా సీఎం చెప్పబోతున్నారు. అయితే ఇక సీఎం అంతగా చెప్పినప్పటికి కూడా ఆయన వినిపించుకోని పక్షంలో మాత్రం ఇక అంతకు మించి పార్టీ కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్తున్నాము అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం వీరితో ఈయనతో దాదాపుగా సుదీర్ఘంగానే మాట్లాడే అవకాశం ఉంది ఆమంచి కృష్ణమోహన్ తో. ఆ తర్వాత ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా పార్టీ మాత్రం ఒకవేళ ఆయన తాము చెప్పినప్పటికీ కూడా వినిపించుకోని పక్షంలో ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అనే అంశంపై కూడా పార్టీ ఒక ప్రణాళికను కూడా రూపొందించుకొని ఉంది. ఆ మేరకు పార్టీ ముందుకు వెళ్లే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఒకవేళ ఆయన వింటే మాత్రం ఆయనకి మాత్రం ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పార్టీ వర్గాలను కూడా ఆయన కలుసుకొని ఇద్దరు సఖ్యతగా పనిచేసే విధంగా ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునేందుకు కూడా కొంతమందిని ఎవరినైనా సరే చీరాల నియోజకవర్గంలో పార్టీ వైపు నుంచి నియమించే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా చెబుతున్నారు నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రామారావు.